we are going to learn about recreation. What is recreation, children? What is recreation? What is recreation? Recreation ante em mana? What is recreation? What is recreation, Nana? We need some enjoyment for ourselves. Okay? We need some time for ourselves to enjoy. We need some time for ourselves to enjoy. This is called recreation. We need some time for ourselves to enjoy. So, మనము ఎంజాయ్ చేయాలి అంటే మనకు కొంచెం టైం కేటాయించాలి కదా. వీ నీడ్ సమ్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. ఎంతసేపు చదువు 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 అంటే మీరు బోర్ ఫీల్ అవుతారు కదా. సో మీరు ఒక చదువు అంటే మీరు ఎగ్జామ్ ఉందని చెప్పేసి చదువు అంటాం. ఆ చదువు మీదే మీరు కాన్సన్ట్రేట్ అయిపోయి ఉంటారు. మేము నెక్స్ట్ చాప్టర్ చెప్పినప్పుడు లేదంటే నెక్స్ట్ లెసన్ మనం డిస్కస్ చేసినప్పుడు మీకు అది మైండ్కి ఎక్కదన్నమాట. సో మీరు నెక్స్ట్ చెప్పేదాన్ని మీరు ఫ్రెష్గా మీ మైండ్లోకి ఎక్కించుకోవాలి, మీకు అది గుర్తుండిపోవాలి అంటే యూ నీడ్ సమ్ రీక్రియేషన్. ఓకే, సో వాట్ ఈజ్ రీక్రియేషన్ అంటే we need some time for ourselves to enjoy. This is called recreation. Okay, children? Okay, so what is the use of recreation? Recreation make us strong and strong గా ఉంచుతుంది. ఇంకా ఏం చేస్తుంది? ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఆల్సో మన మైండ్ కూడా పవర్ బాగా షార్ప్గా పనిచేసేటట్లు చేస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్? ఓకే, recreation make us happy, fresh and strong. ఓకే, రిక్రియేషన్ అవ్వడం వల్ల, మనం రిక్రియేషన్ పొందడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏదైనా కొత్తది తెలుసుకున్నప్పుడు దాన్ని అలాగే మన మైండ్లో గుర్తుండిపోతుంది అనమాట. ఓకే చిల్డ్రన్? ఆఫ్టర్ రిక్రియేషన్ we get more energy to do our own work well. ఓకే, ఆఫ్టర్ రిక్రియేషన్ మనం ఏదైనా ఆడుకోవడం కానీ లేదంటే మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం కానీ ఏదైనా చేసి వచ్చారనుకోండి, తర్వాత మీకు ఏమవుతుంది? ఆఫ్టర్ రిక్రియేషన్ వీ డూ అవర్ వర్క్ వెల్. మనం మన పనిని బాగా చేసుకోగలుగుతాం అనమాట. మనం ఏదైనా కానివ్వండి, మనం ఒక వర్క్ కానివ్వండి, మీరు చదువుతున్నారు కదా, చదవడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు రిక్రియేషన్ అయిన తర్వాత అంటే మీకు ఇష్టమైన గేమ్ ఆడుకొని వస్తారు, లేదంటే మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటారు, మీకు ఇష్టమైన లూడో ఆడడం మీకు ఇష్టం, లైక్ దిస్ ఏ గేమ్ ఇష్టమైతే ఆ గేమ్ కానివ్వండి, మీకు ఏ వర్క్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి వర్క్ ఏదైనా చేయడం వల్ల మనం రిక్రియేషన్ అనేది పొందుతామన్నమాట. ఓకే చిల్డ్రన్? పేజ్ నెంబర్ 78 నానా. రిక్రియేషన్. We love to play. Playing games make us strong, active and energetic. We play many indoor and outdoor games. Games that are played inside a closed building such as a house are called indoor games. Games that are played outside outside or in a garden are called outdoor games. Some of the indoor games. Okay children? Recreation make us strong, active and energetic. So we love play. సో మనకి రిక్రియేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వీల్ ప్లే, ఆడుకోవడం నుంచి మనకు రిక్రియేషన్ అనేది వస్తుంది. మనకి ఇష్టమైన మ్యూజిక్ వినడం నుంచి మనం రిక్రియేషన్ పొందుతాం అనమాట. సో వీ లవ్ టు ప్లే. మనం అందరం ఆడుకోవాలంటే ఇష్టపడతాం కదా. ఎస్. నెక్స్ట్, మనకి ఆడుకోవడం వల్ల, రిక్రియేషన్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? వీ ఫీల్ వెరీ స్ట్రాంగ్, ఎనర్జెటిక్, హెల్తీ. ఓకే, అండ్ ఆల్సో యాక్టివ్. We play many indoor and outdoor games. Okay children, we play many indoor and outdoor games. మనకి చాలా రకాలైనటువంటి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్. Okay children, for recreation we have some activities like indoor games and outdoor games. Okay, what is indoor games and what is outdoor games? Okay, indoor activities can be done inside of the house. Indoor activities can be done by inside of the house. Okay, indoor activities అనేది ఎక్కడ జరుగుతాయి? ఇండోర్ గేమ్స్ ఎక్కడ ఆడతాం?
కెన్ బి డన్ ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్. మన హౌస్కి లోపల, మన ఇంటి లోపల ఆడుకునే వాటిని ఇండోర్ గేమ్స్ అంటారనమాట. ఓకే, ఇండోర్ యాక్టివిటీస్ ఇక్కడ చూడండి. గేమ్స్ దట్ ఆర్ ప్లేడ్ ఇన్సైడ్ ఎ క్లోజ్డ్ బిల్డింగ్ సచ్ యాజ్ హౌస్ ఆర్ కాల్డ్ ఇండోర్ గేమ్స్. సో ఒక క్లోజ్డ్ బిల్డింగ్, 4 walls, ఒక గేట్ ఉండి క్లోజ్డ్ బిల్డింగ్ లైక్ హౌస్ లాగా ఉండి అలాంటి చోట మనం ఆడుకునే గేమ్స్ని ఏమంటాం? ఇండోర్ గేమ్స్. ఓకే చిల్డ్రన్, ఇండోర్ యాక్టివిటీస్ కెన్ బి డన్ ఇన్సైడ్ ద హౌస్. నెక్స్ట్ అవుట్డోర్ గేమ్స్. వాట్ ఈస్ అవుట్డోర్ గేమ్స్? అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటన్నా? Outdoor games means outdoor games done outside of the house. Outdoor games done outside of the house. Indoor games done inside of the house. Outdoor games done outside of the house. Okay, we have some indoor games and some outdoor games. What are they? Indoor games like chess, ludo, caroms, monopoly, UNO cards, snakes and ladders. Like this. So we have some indoor activities like ludo, caroms, watching TV, listening music and chess, etc. These are the indoor activities, indoor games anamata avi. So indoor activities lo 2 or 4 people untaru. Ekkuva like team laga undadu anamata. There is no team, like 1 or 2 people. Okay, what is indoor games? Indoor games ante enti? Indoor games are done inside of the house. Indoor games are done inside of the house like carom, chess, okay, listening music and ludo, etc. like this. Okay children, next what are the outdoor activities? What is the outdoor games? What are the outdoor games means? Outdoor games are done by the outside of the house. Outdoor games are done by outside of the house. మన హౌస్లో కాకుండా హౌస్కి అవుట్ సైడ్ బయట గ్రౌండ్ లైక్ గ్రౌండ్, స్టేడియం లైక్ దిస్, ఇలాంటి చోట ఆడే గేమ్స్ని అవుట్డోర్ గేమ్స్ అంటారనమాట. అవి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, హాకీ ఎక్సెట్రా లైక్ దిస్ అనమాట. ఇలాంటివన్నీ అవుట్డోర్ గేమ్స్ అనమాట. అవుట్డోర్ గేమ్స్ దెర్ ఇస్ 2 teams అనమాట. 2 టీంలుగా గేమ్ అనేది కండక్ట్ చేస్తాయన్నమాట. ఓకే చిల్డ్రన్, హియర్ ఈస్ సమ్ ఇండోర్ గేమ్స్ అండ్ some outdoor games. Chess, ludo, caroms, snake game, UNO cards, monopoly. And also outdoor activities cricket, football, kabaddi, volleyball, tennis, hockey. These are the outdoor activities and these are the indoor activities. Okay children, and here are some more activities. At times we also have fun doing other things such as, so we feel fun. మనం ఇంకా కొన్ని ఏవైనా యాక్టివిటీస్ చేయడం వల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. లైక్ రీడింగ్ బుక్స్, కామిక్ బుక్స్, నావెల్స్ ఇలాంటివి చదవడం వల్ల కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, కలరింగ్ అండ్ పెయింటింగ్, లిసనింగ్ టు మ్యూజిక్, గోయింగ్ టు పార్క్, ప్లేయింగ్ విత్ టాయ్స్, వాచింగ్ టెలివిజన్. సో రీడింగ్ బుక్స్, coloring and painting, going with park, going to park for playing, and also playing with toys and watching TV, listening music. All these are make us happy, make us fresh. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మనం ఏమవుతాం, మనకి ఇలాంటివి చేయడం ఇష్టం. సో ఇవి చేయడం వల్ల మనం ఏమవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట, ఫ్రెష్గా ఫీల్ అవుతాం అనమాట. ఓకే, సో రీడింగ్ బుక్స్ కానివ్వండి, కలరింగ్ అండ్ పెయింటింగ్ కానివ్వండి, లిసనింగ్ టు మ్యూజిక్, going to park, playing with toys, watching television, like these all things are all these things make us fresh, make us very active, energy. Okay children, this is about recreation. What is recreation children? What is recreation nana? ఏమో మ్యామ్ మాకు తెలియదు అంటారా, ఇప్పుడే కదా చెప్పాను. What is recreation? We need some time for ourselves to feel fresh. We need some time for ourselves to enjoy. We need some time for ourselves to enjoy, to refresh. This is called recreation. మనం హ్యాపీగా ఉండడానికి మనం కొంత టైం అనేది కేటాయిస్తాం. ఆ టైంని రీక్రియేషన్ పొందే టైం.
దాన్ని రీక్రియేషన్ అంటాం అనమాట. మనం ఏదైనా ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఎగ్జామ్ FA4 ఏదో సంథింగ్ ఎగ్జామ్ జరుగుతుంది, FA ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి. ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ మేమేం చేస్తాం, ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు చదవండి లెర్నింగ్ ఇదే అయిపోతుంది కదా మీకు. మీరు అప్పుడు ఏం ఫీల్ అవుతారు, బోర్గా ఫీల్ అవుతారనమాట. అసలు ఇంకా నెక్స్ట్ లెసన్ చెప్తే మీరు అర్థం చేసుకునే స్టేజ్ కూడా ఉండదనమాట, అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో దట్ టైమ్ యూ వాంట్ రీక్రియేషన్. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఏం కావాలి, మీకు రీక్రియేషన్ అనేది కావాలి. అప్పుడు ఏం చేయాలి, గ్రౌండ్ తీసుకెళ్ళి ఆడుకోవడం కానీ, లేదంటే మీరు మీ పేరెంట్స్తో పార్క్కి వెళ్ళడం కానీ, మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం కానీ, మీకు ఇష్టమైన డ్యాన్స్ చేయడం కానీ, మీకు ఇష్టమైన గేమ్ ఆడడం కానీ ఏదైనా చేసినప్పుడు మీ మైండ్ అనేది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మనం ఏదైనా కొత్తది చెప్పినప్పుడు అది దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. కొత్తది చెప్పినప్పుడు మనం అది దాన్ని యాక్సెప్ట్ చేసి మన మైండ్లో మళ్ళీ అది అలాగే స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, వాట్ ఈజ్ రీక్రియేషన్? Recreation is nothing but we need some time for ourselves to enjoy. This is called recreation. Recreation makes us, we feel fresh, we feel happy, we feel very energy active. Okay? సో రిక్రియేషన్ పొందడం వల్ల మనం ఎలా ఫీల్ అవుతాం, హ్యాపీగా ఫీల్ అవుతాం, ఫ్రెష్గా ఫీల్ అవుతాం, యాక్టివ్గా ఉంటాం, ఎనర్జీగా ఉంటాం అనమాట. బాగా ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది, మనకు బూస్టప్ అయినట్లు ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ recreation. For recreation we have some activities like indoor games, outdoor games. Okay children, for recreation we have some activities like indoor games, outdoor games. What is indoor game, what is outdoor game? Indoor game means a game done by inside of the house. Indoor game is done inside of the house. మన ఇంటి లోపల, మన హౌస్ లోపల, మన హౌస్ ఉంటుంది కదా, 4 walls, ఒక డోర్ ఉంటుంది కదా, లైక్ దిస్. ఇలాంటి ప్లేస్లో జరిగే గేమ్స్ని ఇండోర్ గేమ్స్ అంటాం అనమాట. లైక్ క్యారమ్స్, చెస్, లూడో ఎక్సెట్రా. అండ్ ఆల్సో వాచింగ్ టీవీ, ప్లేయింగ్ విత్ ప్యాడ్ ఉంది కదా, అది లైక్ మొబైల్ లాగా ఉంటుంది కదా, మీరు ప్యాడ్లో గేమ్స్ అవి ఆడుతూ ఉంటారు కదా. Okay children, and also painting, playing caroms, playing chess and coloring like this. ఇలాంటివన్నీ ఏంటి, ఇండోర్ గేమ్స్. వాట్ ఆర్ ద అవుట్డోర్ గేమ్స్? అవుట్డోర్ గేమ్స్ ఆర్ డన్ బై అవుట్సైడ్ ఆఫ్ ద హౌస్. అవుట్డోర్ గేమ్స్ ఆర్ డన్ బై అవుట్సైడ్ ఆఫ్ ద హౌస్. మన హౌస్కి అవుట్ సైడ్ గ్రౌండ్స్లో కానివ్వండి, స్టేడియంస్లో కానివ్వండి, ఎక్కడైనా జరిగే గేమ్స్ని అవుట్డోర్ గేమ్స్ అంటాం అనమాట. అవేంటి, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్, హాకీ, వాలీబాల్, చెస్ కాదు, వాలీబాల్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ అవుట్డోర్ గేమ్స్ అనమాట. అండ్ అలాగే మనం రిక్రియేషన్ పొందడానికి అవుట్డోర్కి వెళ్ళి ఎలాంటి యాక్టివిటీస్కి వెళ్తాము, ఇంకా పార్క్కి వెళ్తాము కదా, పార్క్కి వెళ్ళి ఆడుకుంటాము, జూకి వెళ్తాము. ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా మనం రిక్రియేషన్ అనేది పొందుతాం అనమాట. సో ఈ రిక్రియేషన్ ఎందుకు యూజ్ అవుతుంది మనకు, మన మైండ్ అనేది ఒక దాని మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, లేదంటే బోర్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనము ఇలాంటి మనకి ఇష్టమైన యాక్టివిటీస్ చేయడం వల్ల మన మైండ్ అనేది ఫ్రెష్గా అవుతుంది. మళ్ళీ మనం ఏదైనా కొత్తది చెప్పినప్పుడు నేర్చుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దానికోసం మనం రీక్రియేషన్ పొందాలన్నమాట. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ రీక్రియేషన్. అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఏంటి, రీడింగ్ బుక్స్, కలరింగ్ అండ్ పెయింటింగ్స్, లిసనింగ్ టు మ్యూజిక్, గోయింగ్ టు పార్క్, వాచింగ్ టెలివిజన్, ప్లేయింగ్ విత్ టాయ్స్. రీడింగ్ బుక్స్ లైక్ నావెల్స్, కామిక్ స్టోరీస్ ఎక్సెట్రా. సో కామెడీ బుక్స్ ఉంటాయి, ఏవైనా నావెల్స్ ఉంటాయి, మీకు ఇష్టమైన బాలభారతం కానివ్వండి, చందమామ కథలు కానివ్వండి, ఇలాంటివన్నీ చదవడం వల్ల కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మీకు అది చేయడం ఇష్టం. అండ్ వాచింగ్ టెలివిజన్, టీవీ చూడడం ఇష్టం. ఏం చూస్తారు టీవీలో, ఖుషి టీవీ చూస్తారు. దాంట్లో నాకు నేమ్సే రావు, దాంట్లో ఏం చూస్తారు మీరు, టామ్ అండ్ జెర్రీ, ఐసైజ్ అని అలాంటి మూవీస్ చూస్తారు కదా, బొమ్మల కథలు చూస్తారు కదా, బొమ్మలో ఉన్న మూవీస్ చూస్తారు కదా. ఖుషి టీవీలో ఏమేమి వస్తాయి, అలావుద్దీన్ది చూస్తారు, అలాంటి కామిక్ స్టోరీస్ చూస్తారు కదా. అలాగే ఇంకా ఏం చేస్తారు, పార్క్కి వెళ్ళి ఆడుకుంటారు. యూ హ్యావ్ గో టు పార్క్, ప్లేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ బ్రదర్ సిస్టర్స్. అండ్ ఆల్సో కలరింగ్ అండ్ పెయింటింగ్. మీకు కలరింగ్ వేయడం ఇష్టం, పెయింటింగ్ వేయడం ఇష్టం, అండ్ ఒక ఫిగర్ డ్రా చేయడం ఇష్టం, ఒక బొమ్మ వేయడం ఇష్టం మీకు. అలాంటిది అనమాట. మీకు ఏదైనా ఇష్టమైనప్పుడు అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది, యు ఫీల్ ఫ్రెష్, యు ఫీల్
ఫీల్ యాక్టివ్, యూ ఫీల్ ఎనర్జీ, మీకు కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది మన మైండ్ అనేది. ఓకే చిల్డ్రన్, ఓకే దిస్ ఈజ్ అబౌట్ రీక్రియేషన్. ఓకేనా, యూ హ్యావ్ లెర్న్ వర్డ్స్ లైక్ ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి కదా, చెస్, లూడో, క్యారమ్స్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూఎన్ఓ కార్డ్స్, మోనోపోలో, అవర్స్ అండ్ ఆల్సో అవుట్డోర్ గేమ్స్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, హాకీ. ఈ వర్డ్స్ని నేర్చుకోవాలి మీరు. యూ హ్యావ్ టు లెర్న్. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ రీక్రియేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. వీఆర్ కంప్లీటెడ్ టర్మ్ 1 syllabus completed. Term 1 syllabus completed children.